యాసంగి సాగు కష్టమేనట. సెప్టెంబర్ డిసెంబర్లో ఎల్నినో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందట. వచ్చే మార్చి వరకు ఇదే ప్రభావం ఉంటుందట. అంటే ఇప్పుడు ఉన్నది ఇంకా సినిమా ఇంకా రాలేదట. ఇంకా 70mm సినిమా ఉందట మనకు. యాసంగి సాగు కూడా కష్టమే అవుతుందట. వానాకాలం సాగే కష్టంగా ఉంది, 30-40% మించి సాగు జరగలేదురా బాబు అనుకుంటుంటే తర్వాత సాగు కూడా ఇంకా భయంకరంగా ఉంటుందట. సెప్టెంబర్ అండ్ డిసెంబర్లో ఈ ఎల్నినో ఇంకా తీవ్ర రూపం దాల్చి మార్చి వరకు 2027 మార్చి వరకు కొనసాగుతుందట. కొన్ని చోట్ల వానలు పడ్డా మొత్తంగా తక్కువ వర్షపాతమే. వరి చెరకు పంటలు వేయొద్దు, ఆరుతడి పంటలే మేలు. ఇప్పుడు చెరకైతే దానికి నీళ్ళు పోస్తూనే ఉండాలి ఇక. సో కాబట్టి ఇట్లాంటి పంటలు వేయొద్దు అంటున్నారు. కూరగాయల పంటలు వేయండి. యూనిట్కు 10 రూపాయలు ఇచ్చినా విద్యుత్ దొరికే పరిస్థితి లేదు. అన్నదాతలు విద్యుత్ పొదుపు పాటించాలి నిపుణులు. సో పవర్ ఎందుకు లేదు? జల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది, ప్రాజెక్టులో నీళ్లు లేవు. సో ఇట్లా అన్ని వాటర్తో సమస్యలు అనమాట. ఇగో వర్షాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న అన్నదాతలకు మున్ముందు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే ఖరీఫ్ సాగును ప్రశ్నార్థకం చేసిన ఎల్నినో వచ్చే ఏడాది మార్చి దాకా ఉంటుందని, తద్వారా యాసంగి సాగు కూడా అది దెబ్బతీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆగస్టులో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నా సెప్టెంబర్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఇది డిసెంబర్ దాకా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా చెప్పారు. జూన్లో మొదలైన ఎల్నినో ప్రభావం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో తీవ్రంగా ఉండబోతున్నదని, వచ్చే ఏడాది మార్చి దాకా కొనసాగుతుందని జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం శాస్త్రవేత్త విజయ్ హెచ్చరించారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షపాతం తగ్గుతుందని విశ్లేషించారు. ఫలితంగా ఎల్నినో ప్రభావం కారణంగా అక్టోబర్తో ప్రారంభమై జనవరి దాకా సాగే యాసంగి సాగు పనులు కూడా ప్రశ్నార్థకమయ్యే ఛాన్స్ ఉందట. ఇక మరి ఏం చేయాలిగా రైతులు? మనకు తిండి ఎక్కడిదిగా? సో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో పసిఫిక్ మహాసముద్రం వేడెక్కడం నుంచి తెలంగాణ సన్నద్ధత వరకు అనే అంశంపై ఒక సెమినార్ జరిగిందట. ఇందులో పలువురు శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావం, రాష్ట్రంలో పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అక్కడక్కడ అప్పుడప్పుడు భారీ వర్షాలు పడ్డా ఇవి సీజన్ మొత్తం పడే అవకాశం లేదు. రాష్ట్రమంతటా ఒకే విధమైన వాతావరణ పరిస్థితులు, వర్షాలు ఉండవు. అన్నదాతలు తొందరపడి నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలు వేయొద్దు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి భూగర్భ జలాలు పడిపోతాయి. చెరువులు, కుంటలు, జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి కానీ, చెరకు పంటలు కానీ సాగు చేయొద్దు అని రైతులకు బిర్లా సైన్స్ సెంటర్ డైరెక్టర్ మృత్యుంజయ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిరుధాన్యాలు, నూనె గింజల వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలి. బోరుబావుల కింద కూడా ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేయొద్దు. రాష్ట్రంలో కూరగాయల సాగు తక్కువగా ఉన్నది, కూరగాయల పంటలేయండి. ఎల్నినో ప్రభావం కేవలం గ్రామీణ ప్రాంతాలపైనే ఉందని, పట్టణ ప్రాంతాలపైన కూడా పడుతుందని ఆర్థిక సామాజిక అధ్యయనాల కేంద్రం ప్రొఫెసర్ అన్నారు. భూగర్భ జలాలు, చెరువులు, రిజర్వాయర్ల నీటి మట్టాలు వారానికి ఒకసారి పర్యవేక్షణ చేయాలి. పశుగ్రాసం, పశు సంరక్షణ చర్యలు చేపట్టాలి. చిన్న సన్నకారు రైతులు, కూలీలు, కౌలు రైతులు ఉపాధి బీమా, రుణాలు, ప్రభుత్వ సహాయం వేగంగా అందేలా చూడాలి. ఈ ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీన విద్యుత్ గరిష్ట డిమాండ్ 16,650 మెగావాట్లకు చేరుకున్నది. ఆ ప్రకారంగా విద్యుత్ డిమాండ్ కూడా 7.8% పెరిగింది. శ్రీశైలం నుంచి ఆశించిన స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి జరగదు. నిరుడితో పోలిస్తే 78% తగ్గింది. ఆగస్టు, అక్టోబర్ నెలల్లో పీక్ అవర్స్లో ప్రతి నెల 4,200 నుంచి 5,500 మెగావాట్ల కొరత ఏర్పడుతుంది. యూనిట్కు 10 రూపాయలు ఇచ్చినా విద్యుత్ దొరికే పరిస్థితి లేదు. రైతులు విద్యుత్తును పొదుపుగా పాటించాలి. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి పంటతో పాటు తక్కువ లోతు నేలల్లో సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందట. జూలైలో 47% లోటు వర్షపాతం నమోదైంది. ఎండిపోయిన పంటలుంటే మళ్లీ విత్తుకోవాలి. ఆగస్టు మొదటి వారానికే ముందస్తు కరువు ప్రకటనపైన పరిశీలన చేయాలి. అన్ని గ్రామాలకు పంటల బీమా కల్పించాలి. ఇవన్నీ గవర్నమెంట్ చేయాలి, ఒక్క పని కూడా చేస్తలేదు. ఇప్పుడు కూరగాయలు వేసుకుని అంటున్నారు, బాగానే ఉంది అని, మరి కోతులు బతకనిస్తలేవుగా తెలంగాణలో. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి.